హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎక్సెల్లో ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూద్దాము. అంటే ఎక్సెల్లో ఏఐ ఎలా వాడాలో చూద్దాము. ఫస్ట్ గో టు ద హోమ్ ట్యాబ్. ఇక్కడ యాడిన్స్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మోర్ యాడిన్స్. ఇక్కడ వచ్చేసి ఏఐ ఎయిడెడ్ ఫార్ములా ఎడిటర్ అని టైప్ చేయండి. సెర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్ ఇది వచ్చేస్తుంది, ఏఐ ఎయిడెడ్ ఫార్ములా ఎడిటర్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎక్స్ట్రా ట్యాబ్ వచ్చేస్తుంది. అందులోకి వెళ్తే ఏఐ ఫార్ములా ఎడిటర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏఐ జనరేటర్లోకి వెళ్ళి ఇందులో మీకు ఏది కావాలో అది టైప్ చేయండి. ఇక్కడ ఫార్ములా డిస్క్రైబ్ చేయండి. B2 నుంచి B20 వరకు సార్ట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాను. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింద ఫార్ములా జనరేట్ చేసింది. తర్వాత ఎక్సెల్ షీట్లో మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి తర్వాత ఈ లెఫ్ట్ యారో మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ రిజల్ట్ తీసుకొచ్చి సార్ట్ చేసి డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎక్సెల్లో ఏఐని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మన చాలా టైంని సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాంప్టింగ్ ఇచ్చి డైరెక్ట్గా ఫార్ములాస్ని జనరేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.